హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. కొన్ని దేశాల పట్ల ట్రంప్ వైఖరి ఎలా ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం. అయితే రీసెంట్గా ఇజ్రాయెల్ సంబంధాలకు సంబంధించి సౌదీ అణు ఒప్పందానికి సంబంధించి ఒక విచిత్రమైన వ్యాఖ్య చేశారు ఆ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అదేమిటంటే అబ్రహాం ఒప్పందం ద్వారా ఇజ్రాయెల్తో సౌదీ అరేబియా నార్మల్గా అంటే జనరల్ సంబంధాలను నెలకొల్పుకోవాల్సి ఉంటుందంటూ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. అంటే సౌదీతో కొత్తగా కుదిరిన పౌర అణు ఇంధన ఒప్పందం ప్రకారం ఇది ఖచ్చితంగా అవసరమని ఆయన పేర్కొన్నారు. యురేనియం శుద్ధి చేయడానికి ఈ ఒప్పందం అనుమతించదని సామాజిక మాధ్యమాల్లో ఆయన స్పష్టం చేశారు. పౌర అణు ఇంధన సదుపాయాలకు తాము వ్యతిరేకమైతే కాదన్నారు. ట్రంప్ షరతుపై వ్యాఖ్యానించడానికి అమెరికాలోని సౌదీ రాయబార కార్యాలయం నిరాకరించింది. ఇరాన్ మద్దతు ఉన్నటువంటి హోతీ తిరుగుబాటుదారులు నౌకలపై దాడులను ఆపకపోతే సైనికపరమైన భారీ శిక్ష విధిస్తామని కూడా ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. అయితే ఎర్ర సముద్రంలో 2 చమురు రవాణా నౌకలపై దాడులు చేసినట్లుగా హౌతీలు ప్రకటించిన నేపథ్యంలో ఆయన రీసెంట్గా సోషల్ మీడియాలో ఈ మేరకు స్పందించడం జరిగింది. వాళ్ళు మళ్ళీ దాడులు చేశారంటే మాత్రం ఇరాన్నే జవాబుదారీని చేస్తాం. హౌతీలు ఇరాన్ను అయితే ఈ హౌతీలు అనేవాళ్ళు ఇరాన్కి మారు రూపమే, అందువల్లే ఇరాన్ పైన హౌతీల పైన మేము విరుచుకుపడతాం ఖచ్చితంగా అంటూ కూడా ట్రంప్ స్పష్టం చేయడం జరిగింది. ఇరాన్ అమెరికాలతో సత్సంబంధాలున్న ఇరాక్ ప్రధాని అయినటువంటి అలీ అల్ జైదీ నిన్న టెహ్రాన్కు వచ్చారు. శాంతి చర్చలకు పిలుపునిచ్చారు. తాజా దాడులతో సౌదీ అరేబియా నుంచి చమురు రవాణా ప్రమాదంలో పడిందని చెప్పాలి. ఇరాన్పై సైనిక చర్య నిలిపేయాలంటూ అమెరికా దిగువ సభ మరోసారి తీర్మానం కూడా తీసుకుంది. 214 నుంచి 208 ఓట్ల తేడాతో ఇది ఆమోదం కూడా పొందేసింది. ఇరాన్తో యుద్ధానికి నిధులు సమకూర్చుకోవడానికి $9,500 కోట్ల బడ్జెట్ ప్రతిపాదనకు అమెరికా ప్రతినిధుల సభ అతి స్వల్పంగా అంటే 2016 నుంచి 2014 ఓట్ల తేడాతో ఆమోదం తెలిపింది. ఇక డెమోక్రాట్లందరూ కూడా ఈ బిల్లును వ్యతిరేకించారు. అయినప్పటికీ కూడా ట్రంప్ తను అనుకున్నది చేస్తున్నారు. ఇరాన్ పట్ల ఇజ్రాయెల్ పట్ల తన వైఖరిని ఏమాత్రం మార్చుకోవట్లేదు.